కడప నగర శివారు ప్రాంత కాలనీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. ఇప్పటి వరకు కాలనీలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. పేదలు నివసిస్తున్న కాలనీల్లో 20 ఏళ్లుగా ఎలాంటి పురోగతి లేదన్నారు. ప్రజలందరూ పన్నులు కడుతున్నా అభివృద్ధిలో వ్యత్యాసం ఎందుకు చూపుతున్నారని రామ్మోహన్ ప్రశ్నించారు. విలీనం చేసినటువంటి పంచాయతీలు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటి వరకు అలానే కొనసాగుతూ ఉన్నాయి. ఎలాంటి అభివృద్ధి జరగటం లేదు. దీని కారణంగా నివాస ప్రాంతాలు, శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య పరిష్కారం కావటం లేదు. దీని కారణంగా ప్రజలు వివిధ రకాల జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. అందుకోసం రోడ్లు మాత్రమే అభివృద్ధి కాదు, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేషన్ అధికారులకు వచ్చినప్పుడు అన్ని రకాల పన్నులు నివాస ప్రాంత ప్రజలు కూడా చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పన్నులు చెల్లిస్తున్నప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎందుకు తీవ్రమైనటువంటి వివక్ష కనిపిస్తున్నది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆయన సానుకూలంగా స్పందించారు. సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అందుకోసం ఈ పోరాటం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం.